మేము ఎప్పుడో చెప్తాం, ఒకసారి రావచ్చు పోవచ్చు అని చెప్పారు అనుకోండి, ఏమైపోయింది వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు నియమం ఏమిటి? యోగం అంటే ప్రాప్త వస్తు సంరక్షణం అంటే మీరు ఇప్పటికే చేరిన దాన్ని మీరు రక్షిస్తే అది క్షేమమైంది, అది పోకుండా ఉండాలి. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే మీకు ఉన్న శాంతి తగ్గకూడదు, లేని దుఃఖం రాకూడదు. కొత్త శాంతి రావాలి, ఇంకో కొత్త మార్గాలు తెరవాలి. యోగక్షేమములు అంటే ఇవండి. యోగక్షేమాలు బాగున్నాయి అన్నారనుకోండి, కొత్త వస్తువులు సంపాదిస్తున్నాను, పాత వస్తువును వదిలిపెట్టడం లేదు అని రెండు జ్ఞానాలు వస్తే మీకు యోగక్షేమాలు వస్తాయి. చిత్తవృత్తి అంటే ఏంటంటే ప్రమాణము అన్నారనుకోండి. ఒకడు ప్రమాణం అంటే ఏంటండి? ఒక పుస్తకంలో ఉండి చెప్పాలండి, లోకేష్తో స్నేహం చేయొచ్చా చేయకూడదా? ప్రమాణం ఏమి చెప్పండి. ఇంత నేను స్నేహం చేయాలో వద్దా? గట్టి చెప్ప ప్రమాణం ఏమిటి? అదే మంచివి ఎట్టి చెప్తారు, చెడ్డవని ఎట్టి చెప్తారు. అంటే మీరు ఊరికి ఎక్కడ ఆగిపోతున్నారు, నెక్స్ట్ చెప్పాలి కదా మీరు. ప్రమాణం అంటే మంచివి అన్నారు. ఇప్పుడు రేపు నేను వ్యాపారం చేయాలి, నేను చెప్పాలంటే ఎట్ట చెప్తానండి బాగుందా లేదని? పంచాంగం చూసేసి పంచాంగంలో ఈ గ్రహం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు బాగుంటుంది అంటే, రేపు బాగలేదంటే ఒరే ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి అది బాగుంటుందని వాళ్ళు చెప్పారండి, జరగలేదు, నేనేం చేసేదని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు మీకు మనం శాస్త్ర ప్రకారం నడవడం సులభం అండి. ఎందుకని? ఆ పంచాంగాన్ని కంఠస్థం చేసేసి ఇప్పుడు మీరు ఏం స్వామి నాకు పరిస్థితి ఎట్టుంది అని అడిగారు అనుకోండి, నేను కూడా ఏదో కొంచెం జ్యోతిష్ శాస్త్రం ఏదో లోక సంబంధంలో కొంచెం అట్లా వినపడి ఉన్నాను. నేను బాగా జాగ్రత్తగా చూసేసి ఇప్పుడు ఏదో గ్రహం తీసుకుందాం, అయా సప్తమంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఏమండి 6వ స్థానంలో ఉన్నటువంటి శని బ్రహ్మాండంగా యోగం ఇస్తాడు, మీకు 6వ ఇంట్లో శని వచ్చేసినాడు, బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను రాసిచ్చేస్తాను. సరే 6 నెలల తర్వాత మీకు కష్టం వచ్చిందండి. స్వామి మీరు బాగుంటుందని చెప్పినారే, ఏం జరిగింది, ఏం చేయమంటారు? అయ్యా చూడు నీకు ఈ గ్రహం ఉంది, ఇంకెవరన్నా జ్యోతిష్కుడిని పిలుచుకురా, నేను చెప్పింది ఏమైనా తప్పుందా అనేవాడు జ్యోతిష్కుడిగా పనికిరాడు. ఎందుకని? పుస్తకంలో ఉన్న నియమాన్ని అప్లై చేస్తూ పోతూ ఉంటాడు వాడు, అంతే. కర్తృత్వం వహించాలి కదా. పుస్తకంలో ఉండేదాన్ని చదువుకుని మీరు కూడా ఓ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు ఇక్కడ ఉన్నాడు, నాకు బాగుంది అనుకుంటే దానికి బలం ఎవరిస్తారు? ప్రమాణం. ప్రమాణ వృత్తి చేత నడిచేటువంటి వాళ్ళకి, కొంచెం మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మనం అంటున్నాం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే అర్థం? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అదే మీరు ఇంగ్లీష్ చెప్పారు, కారణము కార్య సంబంధం. కారణము కార్యము అంటే ఏంటండి చెప్పండి. ఏది కారణం ఏది కార్యం చెప్పండి. ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది, మా ఇంట్లో గుడ్ల కొవ్వు తీరింది కాబట్టి కష్టం వచ్చింది అని చెప్పాము అనుకోండి. గుడ్ల కొవ్వు దూరడం వల్ల కష్టం వచ్చింది అని అనుకుంటున్నాము, అంతే కదండి. గుడ్ల కొవ్వు ఎందుకు దూరింది? కష్టం రావాలి కాబట్టి దూరింది అంటారా? అంటే కారణాన్ని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తున్నాము? కారణాన్ని చెప్పడానికి ఏం చెప్తున్నాము? మొట్టమొదట ఒకటి జరిగి ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని చెప్పడం తెలుసు, కానీ మొట్టమొదట జరిగింది ఏది అని చెప్పడానికి శాస్త్రం పనికిరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఫస్ట్ యాక్ట్స్ ఇన్ ది వరల్డ్ దే డు నాట్ డిపెండ్ ఆన్ ది సైన్స్. ఎందుకు చెప్పండి. ఫస్ట్ కారణం కనిపించాలి కదా మీకు. ఒక కారణం కనిపిస్తే ఈ కారణం పుస్తకంలో ఉంది కాబట్టి ఈ కారణం ప్రకారం జరుగుతుంది లోకంలో చెప్పేవాడు మీకు కనిపిస్తున్నారు, అంతే కదండి. మీరు పుట్టినప్పుడు ఈ గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలు ఉంటే ఇవి జరుగుతాయి అని చెప్పేవాడు కారణకార్య సంబంధం చెప్తున్నారు. కార్యకారణ సంబంధం అని నేను చెప్పటంలే, కార్యకారణ సంబంధం అని చెప్పేది మీరు, నేను కారణకార్య సంబంధం అని చెప్తున్నాను. ఎందుకని? పూర్వవత్తు శేషవత్తు సామాన్యత దృష్టమని 3 కారణాలండి. పూర్వవత్తు అంటే ఏంటంటే ఇది జరిగింది కాబట్టి ఈయన కష్టపడుతున్నాడు, ఏం కారణం ఉంది జాతకం పట్టుకుని వెతుకుతామండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరంగా ఉంది అని చెప్పి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎందుకు జ్వరం వచ్చింది అని కారణం వెతుకుతారు. ఏ డాక్టర్ అయినా నీకు రేపు జ్వరం వస్తుంది ఈ కారణం ఉంది కాబట్టి అని చెప్పే ధైర్యం ఉండే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? లేదు. ఆల్ మెడికల్ సైన్సెస్ దే వర్క్ ఆన్ ది పోస్ట్ మెకానిజం.
దాని పూర్వవత్ అన్నారు. కార్యాన్ని పట్టుకుని ఏం కారణం అని వెతికి కారణాన్ని నాశనం చేసే విధానమే మనకు లోకంలో ఉండేది. ఇప్పుడు జ్యోతిష్కం చూపించుకునేటువంటి వాడు కూడా, స్వామి నాకు కష్టంగా ఉంది, డబ్బులు తీసుకున్నవాడు డబ్బు పెట్టడం లేదు, మామూలుగా ఇచ్చేస్తున్నారు. పిల్లలు సరిగా ఉండటం లేదు, మోటార్ మీద ఎత్తుకొని పోతుంటే ఎవరో వచ్చి కొట్టేసినారు. మీకు కారణం కనిపించిపోయింది అనుకోండి, మీరు పోయి జ్యోతిష్కుని అడుగుతారా ఎందుకు నన్ను మోటార్ బైక్ వాడు కొట్టేసినాడు అని అడుగుతారా? అడగరు. మోటార్ బైక్లో కొట్టారు, ఏం జరిగిందో తెలియదు, కారణం ఏంటి? మీకు కారణం తెలియకపోతే శాంతి లేదు. జ్వరం వచ్చింది, ఇప్పుడు జ్వరం వచ్చింది అంటే అందరికీ తెలుసు, పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. కానీ ఎందుకు జ్వరం వచ్చింది అని మన జ్వరాన్ని వెతుకుతారు. అంటే మీరు కార్యాన్ని పట్టుకుని కారణాన్ని వెతికేవాడు కానీ కారణాన్ని పట్టుకుని కార్యాన్ని చూసేవాడు కాదు. అది కార్యకారణ సంబంధం యొక్క లక్షణం. నేను మాట్లాడారా? చీరలో కూర్చుంటారా? అంటే ఏమిటి? కార్యాన్ని పట్టుకుని కారణాన్ని పట్టుకుంటారా, కారణాన్ని పట్టుకుని కార్యాన్ని పట్టుకుంటారా? ఎవడైతే కారణాన్ని పట్టుకుని కార్యాన్ని పట్టుకుంటాడో వాడి కారణ జ్ఞానం వల్ల దివ్య దృష్టి వస్తుంది. ఏమండి? ఇప్పుడు కార్యాన్ని పట్టుకుని కారణాన్ని పట్టుకుంటున్నాను. జ్వరం వచ్చిందని కదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. నాకు జ్వరం వస్తుందా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఏమమ్మా, ఎక్కడ నా కళ్ళు కనపడటం లేదని మీకు వచ్చిన వాళ్ళే ఉంటారు, కానీ నా కళ్ళు కనపడదా అని ఎవరన్నా వచ్చేవాడు ఉన్నారా? అంటే లోకమంతా కార్యకారణ సంబంధంతో నడుస్తుంది కానీ కారణకార్య సంబంధంతో నడవటం లేదు. కారణకార్య సంబంధం అంటే ఏమిటి? పూర్వవత్, శేషవత్, సామాన్యత దృష్టం అని 3 కారణాలు ఉంటాయి. పూర్వవత్ అంటే ఏంటి? ఏం కారణం వల్ల? ఇప్పుడు నేను మీకు చిన్న కథ చెప్తాను. అభిజ్ఞాన శాకుంతలంలో అందరూ చదువుకుని ఉంటారు. అభిజ్ఞాన శాకుంతలంలో దిలీపుడు అనేటువంటి చక్రవర్తికి సంతానం కలగలేదండి చాలా కాలం. మహావీరపురుషుడు ఆయన. సంతానం కలగకపోయేటప్పటికి దిలీపుడు ఏమిటండి నాకు సంతానం కలగలేదు అని చెప్పి వశిష్ఠుడిని ఒకరోజు వెళ్ళి అడిగినాడు, ఎందుకు సంతానం కలగలేదు అని. అప్పుడు దిలీపుడికి వశిష్ఠుడు ఒక కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడంటే, ప్రదక్షిణ క్రియార్హాయా అంటే నా కామధేనువు ఒక పర్యాయము గంగానది దగ్గరికి వచ్చింది అన్నాడండి. ఈయనకి ఎందుకు సంతానం కలగలేదు అనే దానికి వశిష్ఠుడు కథ చెప్తున్నాడండి దిలీపుడికి. నాయన, నువ్వు నీ భార్య కలిసి ఒక పర్యాయము గంగానది దగ్గరికి వెళ్ళున్నారా? అవును వెళ్ళామన్నాడు. నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ స్వర్గలోకం నుంచి కామధేనువు వచ్చింది అన్నాడు. మామూలుగా కామధేనువుకు ఒక మర్యాద ఉంటుంది. ఎవడు కానీ భూమండలంలో కామధేనువు వస్తే ప్రదక్షిణ క్రియార్హ. ఆ కామధేనువును చూస్తే నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. నువ్వు నీ భార్య కామధేనువు వచ్చిన దాన్ని గమనించకుండా ప్రదక్షిణం చేయలేదు అని. ప్రదక్షిణం చేయలేదు కాబట్టి కామధేను అనుకున్నదట, వీళ్ళకి నా సంతానం వల్ల కలిగేటువంటి క్షీరము లభించుకుండుగాక అనుకున్నదట. ఆ సంకల్పం చేస్తూనే భగవంతుడు సృష్టి చేయాలంటే దానికి ఆహారాన్ని లెక్క వేయాలంటే కామధేనువు పాలివ్వనని చెప్పింది అని చెప్పాడు. ఏమీ లేదు కారణం, కామధేనువు ఈయన సంతానానికి క్షీరాన్ని ఇవ్వనని చెప్పింది కాబట్టి పరమాత్ముడు కూడా ఈయనకి సంతానం ఇవ్వడానికి అధికారం లేకుండా పోయింది. అప్పుడు వశిష్ఠుడు అంటే, అట్లయితే ఏం చేయమంటారు స్వామి అంటే, తప్పు చేస్తే తప్పేరా నాయన అన్నాడు. అట్టయితే ప్రాయశ్చిత్తం ఏమిటి చెప్పండి అన్నాడు. నీకు ఒక్క వెసలుబాటు ఉందిరా అన్నాడు. నీకు జ్ఞాపకం లేదు, నేను ఇంత చెప్పినా కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేదు. గంగానది దగ్గరికి వెళ్ళినప్పుడు నీ భార్య బహిష్టగా ఉంది. నీ భార్య బహిష్టగా ఉండటం వల్ల కామధేనువును స్పృశించకూడదు, కానీ అది ఆమెకు తెలియదు. ఆ తెలిసి చేయకపోవటం కాదు, ఆ విధంగా ఉంటే అక్కడ స్మరణ చేసి నేను బహిష్టగా ఉన్నాను, నేను ప్రదక్షిణ చేయటం లేదని చెప్పాలి. నీకు ఆ దోషం ఉంది, ఆ దోషం వల్ల బహిష్టగా ఉండి చేయలేకపోయినాననేటువంటి దోషం ఉంది కాబట్టి నువ్వు కామధేను సంతతి నందిని ఇప్పుడు మళ్ళీ భూలోకానికి వచ్చింది.
కామధేను సంతతి వచ్చింది. నువ్వు నందినికి వెళ్ళి పూజ చేయి, నందిని సంతోషపడితే నీకు మళ్ళీ సంతానం ఉంటుంది. ఇది దోష నివృత్తిదే. అంటే ఏమీ లేదు, లోకంలో ఒక కష్టం వచ్చిందంటే మన శరీరంలో ఒక ప్రజ్ఞాపరాధ దోషం ఎందుకు వచ్చింది? చెయ్యవలసిన దాన్ని మీరు చేయటం లేదు. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉంటే ఏమి లేకపోతే ఏమి మీమాంస. మీరు చేయవలసిన ధర్మం ఏమిటి అంతే మీరు చేయవలసిన విచారం. దేవుడు ఉన్నాడు లేదు, రాజుగారికి దేవుడి మీద విశ్వాసం ఉందంటే దేవుడు లేడంటే మీకు శిరస్ఛేదం జరిగిపోతుంది. గుర్తుపెట్టు, రాజుగారికి దేవుడి మీద విశ్వాసం ఉంది అంటే అది, లేదంటే ఇది, అంతే. ప్రజ్ఞాపరాధం ఏంటి? ఇప్పుడు మీరు చెయ్యవలసిన దాన్ని ఒక చీమకి కూడా చక్కెర వేసి ఉప్పు పలుకు పెడితే చీమ ఉప్పును తాకదండి, ఉప్పును తాకదు. మనకు ఏం తినాలా అని ఎవరో చెప్పవలసి వస్తుంది. ప్రజ్ఞాపరాధం అంటే ఏంటి అని చెప్తున్నానండి. ఏం తినవచ్చును, ఏం తినకూడదు అని అడిగినారు అనుకోండి, మీకేం తెలుసు చెప్పండి. నేను ఒక ఆపం చూపిస్తాను, నేను తినొచ్చా తినకూడదా. ఎవరైనా ఇంతకు ముందు తినుంటే వాడు తినొచ్చు అని చెప్తే నేను తింటాను, అంతే కదండి. అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. ఇప్పుడు మనకు అదర్ శీర్షానికి శాంతి పాఠం ఏమిటి? భద్రం కర్ణే విష్ణుయామ, వేదం చెప్పింది భద్రమే విను. భద్రం ఏమిటి అభద్రం ఏమిటి అని వేదం మళ్ళీ చెప్పలేదు. అది మన బుద్ధి వదిలిపెట్టి భద్రమే వినాలి అని చెప్పింది. మీరు భద్రం వింటారా అభద్రం వింటారా? ఎట్లా తెలుస్తుంది భద్రం అంటే ఏంటి తెలియదు మనకు ముందర. ఇప్పుడు శాస్త్రనిష్ట చేత అంటే ఇప్పుడు మీరు ప్రజ్ఞాపరాధం వల్ల సమస్త రోగములు వస్తున్నాయి. ప్రజ్ఞాపరాధం ఏమిటి అంటే నేను మీకు చాలా రోజుల క్రితం కథ చెప్పాను కదా. కథ అంటే వాస్తవమే. నా దగ్గరికి ఒక కోటీశ్వరుడు వస్తుండేవాడు. ఒక 10-30 కోట్ల రూపాయలు బంగారం కొన్నాడు. బంగారం కొని ప్రజ్ఞాపరాధం గురించి చెప్తున్నానండి. 30 కోట్ల రూపాయలు బంగారం కొన్నట్టుండే. నా ముందు చెప్పాడు, స్వామి బంగారం కొంటున్నాను. నేను గమ్మనే సరే నీ ఇష్టం, డబ్బు ఉంది కదా, రొటీన్గా చేస్తుండగా జాగ్రత్తగా చేసుకో. సరే బంగారం కొని అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య ఒక సంవత్సరం లోపల బంగారం ధర పడిపోయింది కదండి. ఆ పడిపోయినప్పుడు జరిగిన వృత్తాంతం అండి. వేకువజామున 4 గంటలకి నిద్ర లేచి కడుపు నిండా నీళ్లు తాగి చల్లటి గదిలో ఉండి కప్పగెంతులు చేస్తున్నాడండి. ఇవన్నీ ఎందుకు చెప్పాను మీరు బాగా యోచించండి. కడుపు నిండా చెవులతో నీళ్లు తాగాడండి, బాగుంది. కప్పగంతులు చేస్తున్నాడు, బాగుంది. టీవీ ఆన్ చేశాడు. టీవీ ఆన్ చేస్తూనే బంగారం ధర గ్రాముకి ఇంత పడిపోయింది అని వర్తమానం చేశాడు టీవీలో. ఎందుకంటే 4 గంటలకు. సరే ఆయన భార్య మనుషులు ఎదుర్కొంటుందండి అక్కడ. ఈయన ఏమిరా కదలిక లేదు అని చూస్తే కింద పడిపోయి దాహంగా ఉండాలి, చెమట పట్టిపోతా ఉంది, ఒళ్ళంతా చెమట పట్టిపోయింది, దాహంగా ఉంది. ఏమి అడిగితే ఎయిర్ కండిషన్ వేసి ఉంది, చెమట వచ్చింది. సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఉదయం 9 గంటలకు 10 గంటలకు నాకు ఫోన్ చేశారు, స్వామి ఏం జరిగింది, గ్రహస్థితి ఎందుకంటే పడిపోయాడు కదా. అమ్మా ఏమి లేదమ్మా, ఏం జరిగిందో ఒకసారి మీ భర్తతో మాట్లాడు. 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, గ్రాముకి ఎంత పడిపోయింది, ఎంత లాస్ వచ్చుంటుంది అని అడిగాడు. 3 కోట్ల రూపాయలు లాస్ వస్తే నా గుండె నొప్పి రావాలని ఆయన అనుకున్నాడు. నేను ఇప్పుడు ఆయనతో అడిగాను, నీకెంత బంగారం ఉందమ్మా అని అడిగాను. నాకు కూడా ఒక 2 కేజీలు బంగారం ఉంటుంది స్వామి. 2 కేజీలు బంగారం పెట్టుకుని ఉంటే ఆమె నీకు రాలేదు. మీ భర్త వార్త విని బంగారం ధర పడిపోయింది అంటూనే గుండె నొప్పి వచ్చి పడిపోయినాడు అమ్మా. ఇది మీకు బాగా అర్థం కావాలి. బంగారం ధర తగ్గిపోతే గుండె నొప్పి రావడం ఏంటండి? ఆశ. ఆశ కాదు. బంగారం ధర తగ్గిపోతే జబ్బు వచ్చేటట్టుగా ఒక ప్రజ్ఞాపరాధం చేస్తున్నాడు. ప్రజ్ఞాపరాధం ఇంతకుముందు చెప్పారు కదా, ప్రజ్ఞాపరాధ ఏవహి సర్వరోగాణం మూలం. గుండె ఆ క్షణంలోనే ఆగిపోయేటట్టుగా ఏదో తప్పు చేస్తున్నాడు ఆయన. ఏం తప్పు చేస్తున్నాడు? బంగారాన్ని కొనుక్కున్నాడు, బంగారం ధర పెరగాలి, బంగారం ధర తగ్గకూడదు జపం చేస్తున్నాడు ప్రతిరోజు. ఉదయం 4 గంటలకి చెంబు నిండా నీళ్లు తాగిన వాడికి దాహం రావటం ఏమిటండి? 5-6 నిమిషాలు. చెంబు నిండా నీళ్లు తాగి చల్లటి గదిలో ఉండేవాడి గుళ్ళంతా చెమటలు పట్టిపోవటం ఏమిటండి? అంటే ఏమిటి? బంగారం ధర పెరగాలి అనేటువంటి భ్రమ చేసి జపం చేస్తున్నటువంటి వాడికి
మనోవిరుద్ధ వాక్య శ్రవణం చేత మరణం వస్తుంది అని శాస్త్రం. మీరు మనస్సులో దేన్ని ధ్యానం చేస్తారో, యజుర్వేదంలో ఒక వాక్యం ఉందండి, ఇది మనసాధ్యాయతే తద్వాచావదతి అని ఒక వాక్యం. ఇది మనసాధ్యాయతే తద్వాచావదతి అంటే మనస్సులో దేన్ని స్మరణ చేస్తున్నారో ఆ స్మరణ చేస్తున్న దానికి విరుద్ధంగా ఒక వాక్యాన్ని శ్రవణం చేస్తే హృదయానికి దెబ్బతగిలిపోతుంది. మీరు స్మరణ మీకు అది అర్థం కావడానికి ఏం లేదండి. మీకు ఎవరితో సంబంధం లేకుండా నేను కొన్ని మాటలు చెప్తానండి, మీరు కేవలం అటు చెప్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటే మీ అధికారాన్ని వాడి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని ఒక మాట చెప్పండి, చేస్తాను అన్నాడు అనుకోండి. ప్రతిక్రియ ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉంటే వాడు కాదు అని ఖండించినాడు అనుకోండి, మీకు వెంటనే బాధ కలిగిపోతుంది. మనందరము మనల్ని కాదనే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అందువల్లే ఇష్టపడతాం. రామకృష్ణ పరమహంసలో ఉన్న ఒక గొప్పదనం ఏంటంటే, అంటే చాలా కాలం జీవిత చరిత్రలో ఒకే ఒక వాక్యం రాశాడు. రామకృష్ణ పరమహంస అతి సామాన్యుడి దగ్గరికి కూడా వెళ్ళిపోతుండేవాడు. అంటే ఏముంది దాంట్లో గొప్పతనము అని అనుకుంటుండేవాడు. అంటే మనకు సర్వవ్యాపకత రావాలి కదా. సర్వవ్యాపకత రావాలంటే ఏమిటి అడ్డం?